కాలజ్ఞానం దినఫలం అక్టోబర్ 30 సోమవారం ఈరోజు రాశిఫలాలు మేషం వృత్తి ఉద్యోగాల్లో ప్రాభావం పెరుగుతుంది. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. రోజంతా సానుకూలంగా సామరస్యంగా సాగిపోతుంది. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. ఆరోగ్యం చాలా వరకు కుదిరపడుతుంది. ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉంటారు. రాజకీయ ప్రముఖులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. కుటుంబ జీవితంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. వృషభం వృత్తి వ్యాపారాల్లో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులు వేగంగా చురుకుగా పూర్తవుతాయి. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ప్రయాణాల వల్ల ఆశించిన ఫలితం ఉంటుంది. ఉద్యోగంలో మీ నిర్ణయాలు ఆలోచనలకు విలువ పెరుగుతుంది. స్వల్పంగా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. తొందరపడి ఎవరికి వాగ్దానాలు చేయవద్దు. సొంత పనుల మీద మరింతగా శ్రద్ధ పెట్టడం మంచిది. సతీమణి సలహాలకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల లాభం ఉంటుంది. మిథునం వృత్తి వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు ప్రవేశపెట్టి లబ్ధి పొందుతారు. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ ప్రోత్సాహకాలు లభిస్తాయి. ఆదాయం బాగానే ఉంటుంది. మితిమీరిన ఔదార్యంతో ఇతరులకు సహాయం చేస్తారు. కుటుంబ సమేతంగా ఆలయాలను సందర్శిస్తారు. సమాజంలోని ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు అవివాహితుల పెళ్లి ప్రయత్నాలకు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. కర్కాటకం వృత్తి ఉద్యోగాల్లో పని భారం బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాల్లో కూడా క్షణం తీరికలేని పరిస్థితి ఏర్పడుతుంది. కొన్ని వ్యక్తిగత పనులు వాయిదా పడతాయి. ఆదాయానికి ఇబ్బందులు ఏమీ ఉండదు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. కుటుంబ జీవితం సాఫీగా హ్యాపీగా సాగిపోతుంది. సతీమణికి కెరీర్ పరంగా తప్పకుండా పురోగతి ఉంటుంది. దూర ప్రాంతం నుంచి ఆశించిన శుభవార్తలు అందుకుంటారు. ప్రస్తుతానికి ఎవరికి వాగ్దానాలు చేయకపోవడం మంచిది. సింహం ఉద్యోగంలో మీ ప్రభావం పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో ముందుకు దూసుకుపోతారు. అధికారుల అండదండలు పుష్కలంగా లభిస్తాయి. వ్యక్తిగత సమస్యల నుంచి చాలా వరకు విముక్తి లభిస్తుంది. ఆర్థిక ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఇతరులకు ఇతోధికంగా సహాయం చేస్తారు. కుటుంబ సమేతంగా విహారయాత్రలకు ప్లాన్లు చేస్తారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం బాగా సహకరిస్తుంది. కొందరు స్నేహితుల వల్ల కొద్దిగా డబ్బులు నష్టపోతారు. కన్య గ్రహ సంచారం సరిగ్గా లేని కారణంగా కొన్ని శారీరక లేదా మానసిక ఇబ్బందులు తప్పకపోవచ్చు. వృత్తి వ్యాపారాలు ఉద్యోగాల్లో సానుకూల పరిస్థితులు ఉంటాయి. ఆదాయం సమస్యలు ఉండకపోవచ్చు. అయితే ఇంటా బయట బాగా ఒత్తిడి ఉంటుంది. ప్రతి పనికి 1-2 సార్లు తిరగాల్సి ఉంటుంది. కుటుంబపరమైన చికాకులు ఉంటాయి. స్వల్ప అనారోగ్యాలకు అవకాశం ఉంది. బంధువులు కొందరు అపనిందలు వేస్తారు. ఓర్పు సహనాలతో వివరించడం మంచిది. తుల కొద్ది ప్రయత్నంతో ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. విలువైన వస్త్రాభరణాలను కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు ఆశించిన లాభాలు ఉంటాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. వృత్తి జీవితం బాగా బిజీ అయిపోతుంది. పిల్లలు చదువుల్లో పురోగతి సాధిస్తారు. కొత్త ఉద్యోగానికి సంబంధించి కంపెనీల నుంచి కీలక సమాచారం అందుతుంది. సతీమణికి వృత్తి ఉద్యోగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. దీర్ఘకాలిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. వృశ్చికం ఆదాయానికి ఆరోగ్యానికి ఇబ్బందులేమీ ఉండదు. ఇంటికి కొత్త సౌకర్యాలను ఏర్పాటు చేసుకుంటారు. దీర్ఘకాలిక రుణాల ఒత్తిడి తగ్గుతుంది. అదనపు ఆదాయ మార్గాలు సత్ఫలితాలను ఇస్తాయి. బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగంలో పని భారం ఎక్కువగా ఉంటుంది. వృత్తి జీవితంలో యాక్టివిటీ పెరుగుతుంది. వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి. ఒకరిద్దరు బంధువులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. ధనస్సు రోజంతా ఉత్సాహంగా గడిచిపోతుంది. శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. 1-2 శుభవార్తలను వింటారు. ఉద్యోగంలో అధికారుల అండదండలు లభిస్తాయి. వృత్తి జీవితంలో ఆశించిన పురోగతి కనిపిస్తుంది. వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలకు కొలిక్కి వస్తాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దైవ కార్యక్రమాల మీద దృష్టి పెడతారు. ఆర్థిక ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. మకరం ఒక వ్యక్తిగత సమస్య కారణంగా మానసిక ఒత్తిడికి గురవుతారు. స్వల్ప అనారోగ్యం కూడా బాధిస్తుంది. ఆర్థిక సమస్యల నుంచి చాలా వరకు బయటపడతారు. ఆరోగ్యం బాగా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల పరంగా శుభవార్తలను వింటారు. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. జీవిత భాగస్వామితో కలిసి షాపింగ్లు చేస్తారు. విదేశాల్లో స్థిరపడిన పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలను వింటారు. కుటుంబ పెద్దల్లో ఒకరికి అనారోగ్యం కలిగే అవకాశం ఉంది. ఎవరికి హామీలు ఉండవద్దు. కుంభం మధ్య మధ్య ఎలినాటి శని ప్రభావం కారణంగా స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. పనుల్లో శ్రమ తిప్పట పని ఒత్తిడి వంటివి ఉంటాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి వేధింపులు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ముందుకు వెళ్ళగలుగుతాయి. జీవిత భాగస్వామికి అదృష్టం పట్టవచ్చు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది. ఇతరులకు సహాయం చేసే పరిస్థితిలో ఉంటారు. పిల్లలు బాగా కష్టపడాల్సి ఉంటుంది. కుటుంబ పెద్దల్లో ఒకరి ఆరోగ్యం ఇబ్బందులు పెడుతుంది. మీనం రోజంతా బాగానే గడిచిపోతుంది. చిన్ననాటి మిత్రులతో విందులు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ సమేతంగా ఆలయాలను సందర్శిస్తారు. వృత్తి వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతుంది. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఆదాయానికి ఆరోగ్యానికి ఇబ్బందులేమీ ఉండదు. కుటుంబ జీవితంలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తాయి. ఇంటికి ఇష్టమైన బంధువులు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ పెద్దల కారణంగా ఒక వ్యవహారం సునాయాసంగా పరిష్కారం అవుతుంది.